హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ టైప్స్ ఆఫ్ రోడ్ జాయింట్స్ అండి. సో టైప్ ఆఫ్ రోడ్ జాయింట్స్లో మనం ఫ్రీక్వెంట్గా వినేవి కన్స్ట్రక్షన్ జాయింట్, సెకండ్ వన్ కాంట్రాక్షన్ జాయింట్, లాంగిట్యూడినల్ జాయింట్ అండ్ ఫైనలీ ఎక్స్పెన్షన్ జాయింట్ అండి. వీటి గురించి డీటెయిల్గా వన్ బై వన్ చూద్దామండి. సో ఫస్ట్ మనకి కన్స్ట్రక్షన్ జాయింట్ అండి. కన్స్ట్రక్షన్ జాయింట్లు ఏంటంటే మనం ఒక స్ట్రిప్ ఆఫ్ రోడ్ వేస్తాం కదా, వేస్తున్నప్పుడు దాని మధ్యలో మనకి ఆ డ్యూటీ అవర్స్ అయిపోయో లేకపోతే ఏదో ఇంతవరకు వేయాలనుకోవడం, అలా అక్కడ వరకు రెడీ అయింది అనుకుంటే అక్కడ మనం ఒక జాయింట్ పెడతామండి. జాయింట్ పెట్టి నెక్స్ట్ డే తర్వాత ఎప్పుడైనా వేసుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఆ టైంలో మనం పెట్టేది కన్స్ట్రక్షన్ జాయింట్ అండి. సో ఆ జాయింట్లో మనం ఏం చేస్తామంటే డబల్ బార్స్ పెడతామండి. సో డబల్ బార్స్ మా డిజైనర్ ఎలా ఇచ్చారంటే 12 mm డయా ఎంఎస్ డబల్ బార్ ఇచ్చారండి. 500 లాంగ్ 250 స్పేసింగ్. సో మేము ఒక ఎంఎస్ బార్ని 250 స్పేసింగ్లో 12 mm డయా బార్ని 250 స్పేసింగ్లో మన రోడ్లో మేము కన్స్ట్రక్షన్ జాయింట్లో వాడుతున్నాం. సో అండ్ మనకి ఏంటంటే రోడ్ జంక్షన్ జాయింట్లో ఆ బార్ మధ్యలో పైన మేము రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కటింగ్ చేస్తామండి. గ్రూ కట్ చేస్తాము. మన గ్రూ కట్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్తో హ్యాక్సా మిషన్తో కట్ చేస్తారండి. గ్రూ కట్ చేసి దాంట్లో మేము ఏంటంటే క్యాప్సల్ HD100 ఫిల్ అండ్ బోర్డ్ అని మాకు ఇచ్చారు. సో ఈ బోర్డులో ఒక స్ట్రిప్ కట్ చేసి దాన్ని ఈ గ్రూలో ఫిల్ చేస్తామండి. ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత బిటుమిన్ సీలెంట్ కాంపౌండ్ బిటుమిన్ తీసుకున్నాం. బిటుమిన్ని ఫిల్ చేస్తారండి. ఫిల్ చేసి మొత్తాన్ని కంప్లీట్ చేస్తారండి. దీన్ని కన్స్ట్రక్షన్ జాయింట్ అంటాము. సో కన్స్ట్రక్షన్ జాయింట్ మనకి షార్ట్కట్లో సీజే అనొచ్చు, ఆర్ డీజే అని కూడా అనొచ్చు అండి. యాక్చువల్గా డీజే అంటే డబల్ జాయింట్, రెండు ఒకటేనండి. రెండిట్లో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. రెండు కన్స్ట్రక్షన్ జాయింట్ అన్న డబల్ జాయింట్ అన్న నొప్పే. అంటే డబల్ అనే పదంలో ఉందండి మనకి. బార్ వదిలేసి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే దాన్ని డబల్స్ అంటాం కదా. సో డబల్ అన్న కన్స్ట్రక్షన్ జాయింట్ అన్న మ్యాక్సిమం ఒకటేనండి. సో ఈ ఇమేజ్లో పక్కన కనబడుతుంది కదండి, మేము ఇలా బార్లు వదిలేసాం. సో ఈ బార్లో వదిలేసి నెక్స్ట్ డేలో ఇక్కడ కాంక్రీట్ వేస్తామండి. పక్కన ఖాళీ స్పేస్లో కాంక్రీట్ వేసిన తర్వాత ఈ రెండింటి జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ని మేము యాక్సా మిషన్తో, అంటే ఆఫ్టర్ ఈ రోడ్ వేసిన తర్వాత ఈ జాయింట్ని మేము కట్ చేస్తాము. యాక్సా మిషన్తో కట్ చేసి దాంట్లో బోర్డ్ స్ట్రిప్ని పెడతామండి. పెట్టేసి దాని మీద బిట్విన్ పైన ఫిల్ చేస్తామండి. సో ఈ మిషన్ ఉంది కదండి, ఈ మిషన్తో మేము రోడ్ కట్ చేసేసి దాంట్లో మీకు చెప్పిన ప్రొసీజర్లో చేస్తాము. సో నెక్స్ట్ అండి కాంట్రాక్షన్ జాయింట్. దీంట్లో ఏంటంటే మనకి కింద స్టీల్ ఉంటుందండి. నార్మల్గా మన రోడ్ మ్యాట్ ఉంటుంది కదా కిందన, అది ఉంటుంది. పైన ఏం చేస్తామంటే మనకి క్రాక్స్ ఎక్కడ పడితే అక్కడ డెవలప్ అయ్యే ఛాన్సులు ఉంటాయండి. ఎక్కడ కొంచెం వీక్గా ఉంటే అక్కడ క్రాక్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే మినిమం 6 మీటర్కి ఒకసారి, మినిమం కాదండి మ్యాక్సిమం 6 మీటర్కి ఒకసారి మనం ఒక గ్రూ కట్ చేసుకుంటాం. గ్రూ కట్ చేసి అంటే రోడ్ని మనమే ఒక జాయింట్ వీక్ చేస్తామండి. జాయింట్ చేసి అక్కడ దాంట్లో మన బిట్విన్ ఫిల్ చేస్తారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే క్రాక్స్ ఎక్కడ పడితే అక్కడ డెవలప్ అవ్వకుండా మనం చేసే గ్రూ కింద డెవలప్ అవుతాయండి. దాన్ని కాంట్రాక్షన్ జాయింట్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇది ఒక లాంగిట్యూడినల్ జాయింట్. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది లాంగిట్యూడినల్ జాయింట్, ఇది కాంట్రాక్షన్ జాయింట్ అండి. ఇది మనం గ్రూ కట్ చేసి ఫిల్ అండ్ వేసాం. నెక్స్ట్ థర్డ్ అండి లాంగిట్యూడినల్ జాయింట్. ఈ లాంగిట్యూడినల్ జాయింట్లో మనం చూస్తే మన రోడ్లో యాస్టీస్ డబల్ బార్ ఒకటి పెట్టుకున్నామండి మేము. మాకు 8 డయా 520 స్పేసింగ్లో 8 డయా 520 లాంగ్ 300 స్పేసింగ్లో మాకు డబల్ బార్ ఇచ్చారు. సో అండ్ పైన ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారండి. అంటే ఇందాక మనం చూసాం కదా క్యాప్సల్ HD100 బోర్డ్ అని మాకు ఇచ్చారు. ఆ బోర్డ్ని మేము ఒక పార్ట్ ఫస్ట్ కాంక్రీట్ వేస్తామండి. లాంగిట్యూడినల్లో రోడ్ లాంగిట్యూడ్లో ఒక పార్ట్ కాంక్రీట్ వేసేస్తాం. ఈ పక్క పార్ట్ తర్వాత వేస్తాము. సో ఈ పార్ట్ వేసేటప్పుడు ఈ బోర్డ్ ఇన్సర్ట్ చేస్తామండి. ఈ డబల్ బార్ ముందే పెట్టేస్తాం, ఫస్ట్ పార్ట్లోనే పెట్టేస్తాం. ఈ రెండో పార్ట్ వేసేటప్పుడు ఈ క్యాప్సల్ బోర్డ్ని ఇన్సర్ట్ చేసి మొత్తం రెండో పార్ట్ కాంక్రీట్ వేస్తాం. కాంక్రీట్ అయిపోయిన తర్వాత పైన గ్రూ కట్ చేసేసి ఈ బోర్డు ఉంటుంది కదా, బోర్డు పై లేయర్ కట్ చేసేసి దాంట్లో మేము ఏం చేస్తామంటే బిటుమిన్ని ఫిల్ అండ్ చేస్తామండి. అది ప్రొసీజర్ మేము చేస్తున్నది. సో ఇమేజ్ ఇలా ఉంటుందండి. ఇది డబల్ బార్,
ఇదేమో బోర్డ్ అండి, మన క్యాప్సూల్ బోర్డు ఉంది కదా ఆ బోర్డు. సో ఈ పై లేయర్ని మేము కట్ చేసి దాంట్లో బిట్మిన్ వేస్తామండి. సో నెక్స్ట్ ఎక్స్పాన్షన్ జాయింట్ అండి. అండ్ మనం మ్యాక్సిమం వింటూ ఉంటాము ఎక్స్పాన్షన్ జాయింట్ అనేసి. ఎక్స్పాన్షన్ జాయింట్ అంటే ఏం లేదండి, మన లాంగిట్యూడినల్ జాయింట్ ఉంది కదా సేమ్ దాని మాదిరిగానే దీంట్లో ఏం చేస్తామంటే ఒక డబల్ బార్ ఉంటుందండి, ఒక డబల్ బార్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ప్యాడ్ ఉంటుంది అండ్ పైన ఫిల్లెంట్ గ్రూ ఫిల్లెంట్ వేస్తామండి. అంటే బిట్మిన్ మ్యాక్సిమం రోడ్ కనిపించి బిట్మిన్ మ్యాక్సిమం వాడతారు, సో ఫిల్లెంట్ వేస్తారు. బట్ ఇక్కడ ఏమొస్తుందంటే ఇది ఫస్ట్ పార్ట్ కాంక్రీట్ వేస్తామండి. అంటే ఈరోజు ఎగ్జాంపుల్ ఇది కాంక్రీట్ వేసాం అనుకోండి, నెక్స్ట్ టైం ఇక్కడ కాంక్రీట్ వేసినప్పుడు అంటే మ్యాక్సిమం మనం ఏంటంటే 30 meters ఒక ఎక్స్పాన్షన్ జాయింట్ పెట్టుకుంటామండి రోడ్స్లో. సో 30 meter అవ్వగానే ఇక్కడ ఒక ఇది 30 meter ఎండ్ అండి. సో ఇది సెకండ్ పార్ట్ కాంక్రీట్ వేసేటప్పుడు ఈ ప్యాడ్ పెట్టి ఈ మొత్తానికి ప్యాడ్ పెట్టేస్తాం. ఫస్ట్ రోడ్డు థిక్నెస్ ఎంత ఉంటే దానికి ప్యాడ్ పెట్టేసి మనం ఈ బార్కి డబల్ బార్కి ఇటుపక్క ఒక క్యాప్ పెడతామండి. క్యాప్ పెట్టి క్యాప్ లోపల స్పాంజ్ లేకపోతే కాటన్ వేస్ట్ని పెడతామండి. అంటే కాటన్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఈ మన పైరే ఉంది కదండి ఎక్స్పాన్షన్ జాయింట్. సో ఎక్స్పాండ్ అయినప్పుడు అది కుషన్ కావాలి కాబట్టి అందులో అది పెడతారండి. పెట్టేసి దీన్ని కాంక్రీట్ క్యాస్ట్ చేస్తాం. క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ పై లేయర్, ఈ షీట్ పైన లేయర్ని తీసేసి ఇక్కడ ఫిల్లెంట్ చేస్తామండి. సో మేజర్ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా, ఈ క్యాప్ అండ్ ఇక్కడ ఉన్న కాటన్ ఆర్ స్పాంజ్ అది ఎక్స్పాన్షన్ కోసం వాడతారు. దాంట్లో మిగిలిన జాయింట్స్లో మనకి లాంగిట్యూడినల్ జాయింట్లు ఏంటంటే ఈ సిస్టమ్ ఉండదు, క్యాప్ అండ్ స్పాంజ్ సిస్టమ్ ఉండదు, ఓన్లీ బార్ పెడతాం. ఎందుకంటే దాని విడ్త్ మ్యాక్సిమం తక్కువే ఉంటుందండి. లాంగిట్యూడినల్ జాయింట్ సపోజ్ రోడ్ 8 meters ఉందంటే 4 ఫస్ట్ డే వేస్తారు, సెకండ్ డే థర్డ్ డేలో ఇంగిల్ 4 వేస్తారని. అంటే ఇది చాలా తక్కువ విడ్త్ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్స్పాన్షన్ అంత అవ్వదు కాబట్టి వాళ్ళు మనం దాంట్లో పెట్టవసరం లేదండి, క్యాప్ ఈ సిస్టమ్ పెట్టవసరం లేదు. సో బట్ ఇది ఎక్స్పాన్షన్ జాయింట్లో మనం 30 meters వరకు వెళ్తాం కాబట్టి రోడ్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఎన్విరాన్మెంట్ వేరియేషన్ వల్ల, సో వెదర్ వేరియేషన్ వల్ల. దానికోసమని మనం ఈ క్వశ్చన్ కోసం ఇక్కడ పెడతారండి. సో ఇది ఎక్స్పాన్షన్ జాయింట్ గురించి అండి. సో ఇవి పక్కన ఇమేజ్లో చూపిస్తున్నట్లు పీవీసీ పైప్ పెట్టి మేము ఇక్కడ లోపల కాటన్ పెట్టామండి, కాటన్ పెట్టి క్యాప్ వేసాం అండ్ ఇక్కడ ప్యాడ్ పెట్టామండి. సో ఈ విధంగా ఎక్స్పాన్షన్ జాయింట్ ఉంటుంది. ఈ నెక్స్ట్ ఈ కాంక్రీట్ వేసి క్లోజ్ చేస్తాం. లేటర్ కాంక్రీట్ అయిపోయిన తర్వాత ఈ పై లేయర్ తీసేసి దాంట్లో బిట్వీన్ ఫిల్ చేస్తామండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.